నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. H1B, L1 వీసాదారుల భాగస్వాములకు గుడ్ న్యూస్. భారస మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ నోటీసులు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు. అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్స్. తమిళనాడు ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని నిర్ధారణ. H1B, L1 వీసాదారుల భాగస్వాములకు యుఎస్ గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యువల్ కాల పరిమితిని పొడిగిస్తున్నట్లు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఇప్పటి వరకు 180 రోజులున్న కాల పరిమితి ఈ ప్రకటనతో 540 రోజులకు పెరిగింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 2022 మే 4 ఆ తర్వాత రెన్యువల్ కి అప్లై చేసుకున్నా లేదా పెండింగ్ లో ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారాసాకు చెందిన నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరో ముగ్గురికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేతో పాటు వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 16న విచారణకు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేళ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్స్ నిర్వహించాలని, సీసీ కెమెరాలు తప్పనిసరి అని నిర్వాహకులకు సూచించారు. 15 రోజుల ముందే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలన్నారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించారు. తాగి వాహనం నడిపితే 10,000 రూపాయల ఫైన్, 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ హెచ్చరించారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 6 మృతి చెందారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. దిండిగల్ జిల్లా గాంధీనగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత రాత్రి జరిగింది ఘటన. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 3 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేశాయి. ఆసుపత్రిలో చిక్కుకున్న రోగులను రక్షించి 10 అంబులెన్స్లలో ప్రభుత్వ, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. లిఫ్ట్ లో స్పృహ కోల్పోయిన స్థితిలో పడున్న 6 రక్షించిన రెస్క్యూ సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పొగతో ఊపిరాడకపోవడం వల్లే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఓ బాలుడు కూడా ఉన్నాడు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మెడికల్ ఫెసిలిటీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki